సో హర్షిని రిజల్ట్ రావడంతో నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మా పేరెంట్స్ కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఈవెన్ సో ఈ మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసావా లేకపోతే సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యావా? సర్ప్రైజింగ్ గానే ఫీల్ అయ్యా. నేను యాక్చువల్లీ 90% అబవ్ వస్తాయి సో అనుకున్నాను. మీకు మ్యాథ్స్ ఎగ్జామినేషన్ టఫ్ వచ్చింది కదా, సో ఆ ఎగ్జామినేషన్ రావడంతో ఏమన్నా మోటివేట్ అలా అయ్యావా? కొంచెం డిమోటివేట్ అయితే అయ్యా. నేను ఫస్ట్ ఏమంతా ఫీల్ అవ్వలే, కానీ గ్రేస్ మార్క్స్ ఏమైనా యాడ్ అయినా ఫీల్ అవుతున్నావా? సో మ్యాథ్స్ లో మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎలా కంటిన్యూషన్ చేసావు? ఏ మంత్ లో స్టార్ట్ చేసావు? గట్టిగా చదివావా లేకపోతే వేరే ఏదైనా చదివావా? మ్యాథ్స్ కి ఎన్సీఆర్టీ ఒక్కటి సరిపోలేదు. అకాడమీలో జరిగిన ప్రీ బోర్డ్స్ ఏమైనా హెల్ప్ఫుల్ అయ్యాయా? చాలా హెల్ప్ఫుల్ అయినాయి. దానివల్ల టైం మేనేజ్మెంట్, సైన్స్ ఎన్సీఆర్టీ ఒక్కటే చదివాను నేనైతే. అకాడమీలో కూడా వీకెండ్ ఎగ్జామినేషన్ జరిగాయి కదా, సో ఆ ఎగ్జామినేషన్స్ వల్ల మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయిందా? చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇంకా ఎగ్జామినేషన్స్ ఒకే ఎట్లుంటాయి. సో అప్పుడప్పుడు ఏడ్చేవాడు అని మీ మమ్మీ చెప్పింది. సో